ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు 42వ కీర్తన ద్వారా కొద్ది నిమిషాలు మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడను సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, దయగల దేవ, కృపగల దేవ, నీ బంగారు పాదములకు స్తోత్రములయ్యా. ఈ రోజునైనా 42వ కీర్తన కొద్ది నిమిషాలు ధ్యానించుకొని చుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని, మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 42వ కీర్తన మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. కీర్తనలు మరి 5 స్కందాలుగా నిర్మించారు. కీర్తనల గ్రంథం మొత్తం కూడా 5 స్కందాలుగా నిర్మించారు. దానిలో రెండవ స్కందము, ద్వితీయ స్కందము 42వ కీర్తన నుంచి స్టార్ట్ అవుతుంది. 41 వరకు ప్రథమ స్కందముగా ఉంటుంది. ద్వితీయ స్కందము 42 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనిలో మొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానము. అయితే ఈ కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానములో మొదటి వచనమును మనం చూసినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని కోరాహు కుమారులు రాస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాము. ఈ కోరాహు ఎవరు? మరి మనకు తెలిసిన సంగతే. ఎందుకంటే కోరాహు చాలా చెడ్డవాడని, కోరాహుకి మరి దేవుడు కోపం వచ్చి భూమి నెరవిడిచి మరి కోరాహు మరి అందరినీ కూడా మరి భూమిలోకి తీసేసుకుందని మనము చదువుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ మరి కోరాహునే మరి తండ్రి చెడ్డవాడైనప్పటికీ కూడా తండ్రి పేరును పెట్టి మరి కుమారులు తమ కీర్తనలను మరి మనకు తెలియచేస్తున్నారు, మనకి పరిచయం చేస్తున్నారు. మేము కోరాహు కుమారులము, మేము కోరాహు బిడ్డలము అని తెలియపరుస్తున్నారు. అసలు ఈ కోరాహు ఎవరు అని మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ చూసినట్లయితే లేవీకి మునిమనవడును, కాహాతుకు మనమడను, ఇష్కారు కుమారుడనకు కోరాహు, రూబేనీలలో ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఈయన లేవీలో వంశంలోనే వాడు. ఎందుకంటే లేవీకి మునిమనుడు అంటే కోరాహు మొత్తాత లేవి. ఇలా చూసుకున్నట్లయితే ఈయన లేవి వంశస్థుడే. అయినప్పటికీ కూడా యెహోవా ఇతన్ను ఏర్పరచుకోలా. కానీ దేవుడు ఏర్పరచుకున్నది ఎవరినయ్యా అంటే మోషే అహరోనులను ఏర్పరచుకున్నారు. మోషే అహరోనులను ఏర్పరచుకున్నప్పుడు మోషే గారు ఎక్కడైతే మరి ఎన్నుకున్నారంటే ఇశ్రాయేలీల ప్రజలను మరి ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించి కానాను ప్రాంతములకు మరి ప్రవేశించడానికి మరి మోషే గారిని ఎన్నుకున్నట్లు యెహోవా దేవుడిని మనము చూస్తూ ఉంటాము. ఈ మోషే గురించి యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే నమ్మకమైన వాడు, సాత్వికుడు అని చక్కగా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. నిజమే కదా. దేవుడు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తుల మీదకి ఈ కోరాహు కోపముగా విరోధంగా ఉండి 250 మందిని పోగేసుకుని వెళ్ళి వారికి విరోధంగా పోగుపడ్డారంట. అది దేవునికి నచ్చలేదు. కాబట్టే అక్కడ యెహోవా కోపాగ్ని వారి మీదకి రగులుకుని కోరాహుకు మరి కలిగిన వారందరినీ కూడా భూమి నెరలు విడిచి ఆ భూమిలోనికి మరి వాళ్ళందరూ వెళ్ళిపోయినట్లు చూస్తాము. అలాంటి చెడ్డవానికి పుట్టిన కుమారులే ఈ కోరాహు కుమారులు. అసలు కోరాహుకి ఎంతమంది కుమారులు మనం చూస్తూ ఉంటాము. కోరాహు తండ్రి పేరు పెట్టే వీళ్ళు కీర్తనలు రాస్తూ ఉన్నారు. కుమారులు పేర్లు రాయట్లేదు. ఏంటంటే తన తండ్రి పరిచయాన్ని వాళ్ళు పరిచయం చేసుకుంటున్నారే తప్ప ఈ రోజుల్లో అయితే మంచి పేరు ఉంటే చాలు, వారి పేరుని బట్టి పలాని వారి యొక్క కుమారుడను, పలాని వారి యొక్క కుమార్తెను, పలాని వారి
వారి యొక్క కోడలను, పలాని వారి యొక్క అల్లుడను అని చక్కగా మంచి పేరున్న వాళ్ళ అయితేనే మనం చెప్పుకుంటాం. కానీ ఈయన చెడ్డవాడైన తండ్రికి పుట్టిన కుమారులు తన తండ్రి పేరుని చెప్పుకుంటూ దేవునికి మరి కీర్తనలు రాస్తున్నారు. ఇది చాలా మరి ఎంత అరుదైనదో కదా. చూసినట్లయితే ఎంత మంచి కుమారులను కన్నాడో కోరాహు మనం చూసినట్లయితే. అయితే కోరాహు కుమారులు మాత్రము బ్రతికే ఉన్నారు. కోరాహు కుమారులు మాత్రము దేవుడు మరి చనిపోవడానికి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళ కుమారులు ఎవరయ్యా, ఎంతమంది మనం చూసినట్లయితే నిర్గమాకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. కోరాహు కుమారులు మరి ఎంతమంది, కోరాహుకి ఎంతమంది కుమారులు మనం చూసినట్లయితే నిర్గమాకాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చూస్తూ ఉంటాము. కోరాహు కుమారులు అషీరు, ఎల్కానా, అబియా, సాపు. వీరు కోరాహీయుల కుటుంబకులు. చూసారండి, ఎవరంటండి, ఎంతమంది? 4 కుమారులు ఉన్నారు. వారిలో మరి అష్కీరు, ఎల్కానా, అబియా, సాపు ఈ 4 కూడా మరి కోరాహు యొక్క కుమారులు. కోరాహు ఎంతమంది కుమారులండి? 4 కుమారులు. కానీ ఈ 4 పేర్లు పెట్టి కానీ మరి రాసింది 2 రాశారో 3 రాశారో లేదా 4 రాశారో తెలియదు. కానీ వాళ్ళ పేర్లతో పరిచయం చేయటం లేదు. కానీ కీర్తనలు తన తండ్రి చెడ్డవాడైనప్పటికీ కూడా తన తండ్రి పేరును పెట్టి మరి పరిచయం చేస్తున్నారు. చూసారా, ఈ లోకంలో చెడ్డవారైన వాళ్ళు ఉంటారు, కానీ వారికి పుట్టిన వారు కొంతమంది మంచివాళ్ళుగా ఉంటారు. మనం అందరినీ కూడా మనం చూసుకోవాలి. దేవుడు కూడా అందుకే చెప్పాడు కదా, నా మరి మంచితనము చెడ్డవారి మీద కూడా ఉంటుంది, మంచివారి మీద కూడా ఉంటుంది. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు మరి గురువులకిను మరి మంచి గోధుమలకు ఏ విధంగా వేరైపోతాయో ఆ విధంగా నా తీర్పు దినమున ఉంటుంది. అప్పుడు దాకా పెరగని అన్నట్లుగానే ఇక్కడ కూడా కోరాహుకు చెడ్డవాడైనప్పటికీ కూడా తనకు పుట్టిన కుమారులు చాలా మంచివారు, దేవునిని ఎరిగినవారు, దేవునిని ఆశ్రయిస్తున్నవారు, దేవుణ్ణి మరి కోరుకుంటున్నవారు, దేవుని మీద మరి ఆనుకున్న వారిగా మనము చూస్తూ ఉంటాము. అందుకనే ఈయన మరి కోరాహు చాలా మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మంచి పేరు పొందినవాడంట. కొంచెం పేరు వచ్చిందంట ఆయనకి. ఆ పేరు రాగానే ఆయనకి ఏమొచ్చిందంటే గర్వం అనేది కూడా వచ్చేసిందంటండి. మరి సంఖ్యాకాండము 26వ అధ్యాయము 9 నుంచి మనం 11 వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఆయనకి కోరాహుకి కొంచెం పేరు వచ్చిందంట. ఆ సమాజంలో పేరు తెచ్చుకున్నప్పుడు అతనిలోకి ఆటోమేటిక్గా గర్వం అనేది వచ్చేసింది. ఆ గర్వం వలన ఏమయ్యాడంటే మరి మోషేకి, అహరోనులకి విరోధంగా లేచాడు. కాబట్టి ఎవరికైతే మనకు కొంచెం పేరు, మంచి పదవి, కొంచెం అందము అవన్నీ ఉన్నాయనుకోండి, మరి ఎప్పుడు కూడా అతిశయం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే అతిశయిస్తావో అది గర్వానికి ముందు ఏం నడుస్తుందంటండి, నాశనానికి ముందు గర్వము నడుచునని సామెతల గ్రంథంలో మనం చూస్తాము. నీలో గర్వం అనేది ఉంటే నువ్వు నాశనం పోవడానికే కారణం. అందుకే లూసిఫర్ ఏం చేసింది, చిన్న ఆలోచనే కోరుకుంది, నేను దేవునితో సమానం అనుకుంది, దెబ్బకి ప్రాతాళానికి నెట్టివేయబడింది. నిజంగా ఎప్పుడు కూడా మనము కొంచెం మంచి పేరు అయితే వచ్చింది, ఆటోమేటిక్గా గర్వం అనేది కోరాహుకు వచ్చేసింది. మరి నేను కూడా మరి లేవి వంశస్థుడినే కదా, నేను కూడా మా తాత ముత్తాత కూడా లేవి వంశస్థుడే కదా, నేను కూడా మరి ఆ పని చేయడానికి నేను కూడా యోగ్యుడినే కదా అనే ఆలోచన కలిగి 250 మందిని పోగేసుకుని వెళ్ళి మరి అక్కడ వారిని విరోధముగా మోషేకి, అహరోనుకి లేచినప్పుడు యెహోవా కోపాగ్ని రగులుకుని వారిని భూమిని బద్దలైనప్పుడు భూమిలోకి వాళ్ళు అమాంతంగా దిగిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. అలాంటి చెడ్డ తండ్రికి పుట్టిన కుమారులు ఏం కోరుకుంటున్నారో తెలుసా? చక్కగా కోరుకుంటున్నారు, యెహోవా దేవా నీ దగ్గర మేము ఉండాలయ్యా, మా ఆశ నీవేనయ్యా, మా శ్వాస నీవేనయ్యా. దుప్పి ఏ విధంగా ఆశపడుతుందంటే, మనం దుప్పి గురించి తెలుసుకున్నట్లయితే దుప్పి అంటండి అది వెళుతూ ఉన్న సమయంలో మురికి నీరు, చెడ్డ నీరు అని ఏ నీరు ఉంటే ఆ నీరు తాగదది. స్వచ్ఛమైన నీరున్న చోట మాత్రమే ఆ దుప్పి తాగుద్దంట. ఈ దుప్పికి మరొకటి జాతి ఏంటంటే లేడి. ఈ లేడి కానీ దుప్పి కానీ ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందినవి. ఇవి స్వచ్ఛమైన నీరును మాత్రమే తాగుతాయంట. గొర్రె కూడా ఆ విధంగానే స్వచ్ఛమైన నీరుని
తాగుతుందంట. గొర్రె కూడా మరి సాధువుగా ఉంటుంది. కానీ దుప్పి ఏం చేస్తుందంటే దానికున్న లక్షణాలు వేరు. దుప్పిని కోరుకోవడంలో వీళ్ళు యుక్తమంగా ఆలోచించారు. ఎందుకంటే దుప్పి స్వచ్ఛమైన నీరు ఏ విధంగా కోరుకుంటుందో వీళ్ళు కూడా స్వచ్ఛమైన వాక్యమును కావాలని కోరుకున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అందుకనే ఈ కలుషితమైన లోకంలో, ఈ కలుషితమైన ప్రజలలో, ఈ కలుషితమైన సమాజంలో మేము ఏ విధంగా ఉండాలయ్యా అంటే మంచిగా స్వచ్ఛమైన నీ మాటల దగ్గర, స్వచ్ఛమైన నీ మాటలతో, స్వచ్ఛమైన నీ నీ ప్రజలలో మేము ఉండాలి ప్రభువా. అయ్యా నీ దగ్గర మేము నేర్చుకోవాలి ప్రభువా. అలా మేము ఉండాలి. ఈ లోకంలో మేము తొందరపాటుతనంలో ఉండకూడదు. ఎందుకంటే నా తండ్రి కలుషితమైన ప్రజలలో చేరి కలుషితమైపోయాడు, కానీ మేము అలా ఉండకూడదు అని తెలియపరిచారు. అందుకనే అప్పుడు దుప్పి గురించి మనం చూసినట్లయితే దుప్పిని చక్కగా పోల్చారు. దేవా, దుప్పి ఏ విధంగా స్వచ్ఛమైనది కోరుకుంటుందో ఆ విధంగా మేము ఉండాలి ప్రభువా అని కోరుకున్నారు. రెండవదిగా చూసినట్లయితే దుప్పి అంటండి ఏ విధంగా ఉంటుందో తెలుసా? దుప్పి చక్కగా అందంగా ఉంటుందంట. దుప్పి ఎలా ఉంటుందంటండి? దుప్పి అందంగా ఉంటుందంట. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మనము చూస్తూ ఉంటాము కదా. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పే. చూసారండి, అక్కడ లేడీ కానీ దుప్పి కానీ మనం చెప్పుకున్నాం కదా, ఒకే జాతికి చెందినవి అన్నట్లుగా ఆమె అంటండి అందమైన లేడీ, చక్కగా అందమైన దుప్పెంట. ఆమె ఏంటంటండి అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. దుప్పిను చక్కగా ఎలా పోల్చారంటే అందంగా పోల్చారు. అందంగా ఉంటుందంట. అందుకనే అలాంటి అందమైన మనసును కావాలని కోరాహు కుమారులు కోరుకున్నారు. ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకున్నారు. బాహ్య సౌందర్యం కాదండి, ఆత్మీయ సౌందర్యాన్ని కావాలని మరి కోరాహు కుమారులు కోరుకున్నారు. మొదటిది స్వచ్ఛమైన వాక్యం కోసము వాళ్ళు ఉండాలని కోరుకున్నారు. రెండవది మరి ఆత్మీయ మరి మాకు అలంకారం కావాలని కోరుకున్నారు. ఈ బాహ్య అలంకారము, ఈ బాహ్య పదవులు, ఈ బాహ్య శరీరం మాకు అవసరం లేదు, కానీ మాకు ఆత్మీయ సౌందర్యము మాకు కావాలని మరి కోరాహు కుమారులు కోరుకున్నట్లు మనము చూస్తూ ఉంటాము. మరి ఇంకొకటి చూసినట్లయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మరి చూసినట్లయితే అండి, వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకునుము. ఇక్కడ చూస్తే లేడి ఎలా తప్పించుకుంటుందంటండి, వేటగాని చేతిలో నుంచి తప్పించుకుంటుందంట. దుప్పు కూడా అంతే, చాలా తెలివైందంట. చక్కగా ఏదన్నా ప్రమాదం పొంచి ఉంది అంటే అది భలే యుక్తిగా తప్పించుకుంటుందంట. అలాగే కోరాహు కుమారులు కూడా ఏమని కోరుకుంటున్నారంటే, ఈ లోకంలో మాకు అనేకమైన శత్రువులు, అనేకమైన మరి విషయాలలో మేము పడిపోకున్నప్పుడు, శత్రువులు మమ్మల్ని చంపేస్తున్నప్పుడు మాకు భయం అనేది లేకుండా ఉండాలి అంటే నీవు మాకు ఆశ్రయముగా ఉండు, మేము ఎలా తప్పించుకోవాలో మాకు అలా నేర్పించు ప్రభువా అని అక్కడ దుప్పితో పోల్చారంట. ఉదాహరణకి దుప్పి గురించి ఒక చిన్న విషయం అండి. సింహం అంట దుప్పిని పట్టుకుని తినేయాలని చూస్తున్నప్పుడు దుప్పి ఏం చేస్తుందంటే తను పట్టుకున్న సమయంలో కొన్ని దెబ్బలు తిన్న తర్వాత తను పడిపోద్దంట. పడిపోయి చనిపోయిన దానిలాగా మరి యుక్తిగా ప్రవర్తిస్తుందంట. ఎప్పుడైతే దుప్పి చనిపోయింది అనుకుంటుందో ఈ సింహం జస్ట్ వదిలి దాన్ని తిందామని ప్రయత్నించే లోపల దుప్పే ఒక్క పరుగున వెళ్ళిపోతుందంట. అంటే ఎంత యుక్తిగా ఉందో చూసారా? శత్రువు ఆ బలమైన సింహం చేతిలో పడినప్పటికీ కూడా మరి ఎలా తప్పించుకుందో దుప్పిని మనము చూస్తూ ఉంటాము. అలాగే దుప్పి అంట మరి మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే కుంటివాడు దుప్పి వలె గంతులు వేయనంట. చూసారండి, కుంటివాడు ఏం చేస్తాడంట, దుప్పి ఎలాంటి గంతులు వేస్తుందంటే ఆనందంతో తను ఎప్పుడైతే తప్పించుకున్న తర్వాత తన సంతోషంతో కృతజ్ఞతతో గంతులు వేస్తూ నాట్యం చేస్తూ కృతజ్ఞత అనేది దేవునికి చెల్లిస్తూ ఉన్నట్లుగా అనే భావన కలిగినట్లుగా
మనము ఊహించుకున్నట్లుగా చెప్తున్నానండి. అయితే ఆ విధంగా ఏ విధంగా ఉంటుందో, గంతులు వేస్తుందో, తన ప్రమాదం నుంచి తప్పించుకుని ఏ విధంగా గంతులు వేస్తుందో, ఆ విధంగా కుంటివాడు ఏం చేస్తాడంటే తను యెహోవా యందు మరి నమ్మిక ఉంచినప్పుడు గంతులేస్తాడు. తనకి కాళ్ళొస్తే ఏ విధంగా గంతులేస్తాడు కుంటివాడు? ఆ విధంగా గంతులు వేయినట్లు దుప్పి ఎలా గంతులు వేస్తదో ఆ విధంగా గంతులు వేస్తంట. ఎంతో చురుకైనదిగా ఉంటుందంట. మనం చూసినట్లయితే దుప్పిని. మరి ఈ విధంగా చూసినట్లయితే దుప్పికి వలె మరి కోరాహు కుమారులు భలే కోరుకున్నారు. ఏమనంటే స్వచ్ఛమైన వాక్యం కలిగి ఉండాలి ప్రభువా అని కోరుకున్నారు. రెండవదిగా మేము నీకు ఆత్మీయ సౌందర్యం కలిగి మేము జీవించాలి ప్రభువా అని కోరుకున్నారు. మరి మూడవదిగా చూసినట్లయితే మేము గంతులు వేస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిలాగా నిత్యం అలాగే కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిలాగా ఉండాలి. అందుకని మనం చూసినట్లయితే కోరాహు కుమారులు ఆ విధంగా దేవుణ్ణి ఆశపడుచున్నారు. ఆ విధంగా ఆశపడుతున్నాను ప్రభువా అని మరి 42వ కీర్తనని రాసినట్లు మనము చూస్తూ ఉన్నాము. మరి దుప్పి అంట బయట ఉంటే అది వాసన వస్తుందంట. ఆ వాసనకి జంతువులు ఏవైనా సరే ఆ దుప్పిని పట్టుకోవడానికి దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటాయంట. ఆ విధంగానే ఆ దుప్పి నీటిలో ఉంటే మాత్రం వాసన రాదంట. ఆ విధంగానే దుప్పి ఎక్కడికి వెళ్ళినా సరే తన్ను తాను తప్పించుకోవటానికి ఏమన్నా సింహాలు కానీ ఏమన్నా మృగాలు మరి దుప్పి వెనకాల పడుతున్నప్పుడు తను పరుగెడుతూనే నీటి గురించి ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ ఆ నీటిలోకి దూకి తమ కొమ్ములతో మరి ఇలా ఉంచి బురదలోకి దించేసి మరి ముక్కుకి మాత్రమే వాసన వచ్చేటట్టుగా, అంటే మరి ఆక్సిజన్ అందేటట్లుగా, గాలి పీల్చుకునేటట్లుగా ఆ ముక్కు మాత్రమే పైకి పెట్టి తన శరీరం మొత్తం కూడా నీటిలో మునిగిపోయి ఉంటుందంట. అప్పుడు నీటిలో మునిగినప్పుడు దుప్పి వాసన అనేది రాదంట. అప్పుడు ఏ క్రూర జంతువులు వచ్చి దుప్పిని తినడానికి వచ్చినప్పటికి కూడా అవి వాసన రాదు కాబట్టి వెళ్ళిపోతాయంట. ఆ విధంగా దుప్పి తప్పించుకుంటుందంట. అలా తప్పించుకోవాలి అంటే ఈ లోకంలో మేము కూడా అలా యుత్తుగా ఉండాలి ప్రభువా. ఆ విధంగా దుప్పి ఏ విధంగా నీటి కొరకు ఆశపడుతుందో, దుప్పి తన ప్రాణాలు తప్పించుకోవడానికి ఏ విధంగా ఆశపడుతుందో, అలాగే ప్రభువా మేము మా ప్రాణాలు నీకోసము, మా ప్రాణము నీకోసము ఆశపడుతుంది. మాలో నీకోసమే మేము ఎదురు చూస్తున్నాము. మీరు మా పక్షమును ఉంటే మాకు అంతే చాలు అని కోరాహు కుమారులు తన తండ్రి చెడ్డవాడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క కనికరమును పొందుకున్నారు కోరాహు యొక్క కుమారులు. అందుకనే మరి మనం చూస్తే మరి దేవుడు కూడా మరి ఏం చెప్తూ ఉంటాడంటే సత్యమును కలిగి జీవించాలి. ఆ సత్యమైన వాడు ఎవరయ్యా అంటే నేనే మార్గము సత్యము. నా దగ్గరికి వచ్చిన వారికి మరి నిత్య జీవానికి వారసులవుతారు. మీరు నా దగ్గరికి మరి రండి, ఈ సత్యమును మీరు నమ్మండి అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా తెలియపరిచారు. కోరాహు కుమారులు ఏ విధంగా తన తండ్రి చెడ్డవాడైనప్పటికీ కూడా దేవునిని ఆశ్రయించారో ఈరోజు మన పరిస్థితులు ఏమైనా అయినప్పటికీ కూడా మనము క్రీస్తును ఆశ్రయించే వారిలాగా ఉన్నట్లయితే, క్రీస్తును కావాలని మనము కోరుకున్నట్లయితే, క్రీస్తును మనము ధరించుకున్నట్లయితే మనము కూడా క్రీస్తుకు కలిగిన మనస్సు మనము కలిగి జీవించినట్లయితే మనము కూడా ఈ దుప్పి వలె కలిగిన గుణాలన్నీ మనము కూడా కలిగి ఉంటే క్రీస్తు మనలను కోరుకుంటాడు. మనము కోరుకున్నప్పుడు మనము కూడా ఈ కోరాహు కుమారులు రాసిన కీర్తనలు చూసినట్లయితే అంత గంతులు వేసేటట్లుగా మనము కూడా మరి కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఆరాధిస్తాము. కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే క్రీస్తుని ప్రచురపరచడమే, క్రీస్తును తెలియచేయటమే, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధాలను గురించి వివరించడమే, క్రీస్తు యొక్క మరి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించటమే. అందుకనే మరి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నాయంట. మరి మనం చూస్తాం కదా, చేతులు ఉన్నాయిగా, నోరు ఉందిగా, ముక్కు ఉందిగా, ఇవన్నీ కూడా సువార్తను ప్రకటిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా సువార్తనేగా ప్రకటించాయి. కానీ నీ పాదాలు ఎప్పుడైతే కదులుతాయో అప్పుడే ఇవన్నీ పనిచేస్తాయి. కాబట్టి ముందుగా అందుకే బైబిల్ గ్రంథంలో భలే రాశారు, సువార్త ప్రకటించు వారి పాదములు. ఎప్పుడైతే నీ పాదము కదిలి వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ముందు నీ పాదం కదులుద్దో అప్పుడే నీ నోరు కానీ, నీ కళ్ళు కానీ, నీ ముక్కు కానీ, నీ చేతులు కానీ
పనిచేస్తాయి. అందుకని సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవంట. అలా నశించిపోతున్న వారిని మనము కూడా రక్షించే వారిలాగా ఉండాలని కోరుకుంటూ, మరి చెడ్డవారి అయినప్పటికీ కూడా తన తండ్రి పేరును కాపాడుకుంటూ మరి దేవుని యందు భయభక్తులు కలిగి అనేక మంది కీర్తనలు రాసిన కోరాహు కుమారులు ఏ విధంగా దేవుని తోడును కోరుకున్నారో, ఈరోజు నీవు నేను కూడా దేవుని తోడు కోరుకుంటూ దేవునిలో మనం జీవిస్తూ అనేక మంది నశించిపోతున్న వారిని వెదకి రక్షించే వారిలాగా మనము కూడా ఉండాలని కోరుకుంటూ, మరి కీర్తనలో ఉన్న 2 మాటలు మీకు తెలియచేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, విన్నందుకు